నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్త మెనగల్లు గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఒక వ్యక్తిపై ఇసుక మాఫియా సభ్యులు విచక్షణ రహితంగా దాడి చేశారు. మెనగల్లుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను తన మనుషులతో అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన సుమారు 10 మందికి పైగా వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు రాత్రివేళ శ్రీకాంత్ను కాపు కాసి రాడ్లు కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో శ్రీకాంత్కు 2 కాళ్లు విరిగి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే 108లో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఆయన అడిగినందుకు రాంగోపాలు వాళ్ళ కొడుకు అఖిలు పోతిరాజు ఆశిషు నారయ్య కట్టడి కాడికి మా ఇంటి దగ్గరికి శబ్దాలు వచ్చినాయి, గొడవలు అరుపులు. నేను హైదరాబాద్ దిగి వెళ్ళిపోయే లోపల శ్రీకాంత్ అనే అబ్బాయిని, మా ఇంటి పక్కన శ్రీకాంత్ అనే అబ్బాయిని కొట్టేసాడు. నేను పోయేటప్పుడు రాంగోపాల్ నాకు ఎదురొచ్చాడు. ఎదురు వస్తున్నా సపోర్ట్ అని చెప్పి నా మీద కూడా కర్రెత్తాడు. అవును నేను సపోర్ట్ అని చెప్పి నేను చెప్పినాను. నేను శ్రీకాంత్ రాంగోపాల్ కొడుకొచ్చాడు. మీ తమ్ముడు కొట్టేసాడు, పడేస్తున్నాము, హాస్పిటల్ తీసుకోమని చెప్పినాడు. నేను పోయి తీసుకొని అంబులెన్స్కి నిన్న రాత్రి రాంగోపాలు వాళ్ళ కొడుకు అఖిలు, మూచర్ల నారయ్య, ప్రతాప్ కొడుకులు వాళ్ళందరూ వచ్చి మా ఆయన్ని ముఖమ్మడిగా కొట్టేశారు. ఆయనకేమో దగ్గరలో ఫ్రాక్చర్లు అయ్యాయి, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మా ఆయన పేరు శ్రీకాంత్. మా ఆయన ఏమో ఇసుక కొట్టడానికి పోతాడు. రాంగోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక తోలుతున్నాడు అని మా ఆయన అడిగినందుకు రాంగోపాలు వాళ్ళ కొడుకు అఖిలు, పోతిరాజు ఆశిషు నారయ్య కట్టడి కాడికి మా ఇంటి దగ్గరికి శబ్దాలు వచ్చినాయి, గొడవలు అరుపులు. నేను హైదరాబాద్ దిగి వెళ్ళిపోయే లోపల శ్రీకాంత్ అనే అబ్బాయిని, మా ఇంటి పక్కన శ్రీకాంత్ అనే అబ్బాయిని కొట్టేసాడు. నేను పోయేటప్పుడు రాంగోపాల్ నాకు ఎదురొచ్చాడు. ఎదురు వస్తున్నా సపోర్ట్ అని చెప్పి నా మీద కూడా కర్రెత్తాడు. అవును నేను సపోర్ట్ అని చెప్పి నేను చెప్పినాను. నేను శ్రీకాంత్ రాంగోపాల్ కొడుకొచ్చాడు.